పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆంధ్ర రాష్ట్రం మోదీ పాదాక్రాంత. అధికార పక్షమైన ప్రతిపక్షమైన మోదీకే. ప్రతిపక్ష వైసీపీ కూడా పల్లెతు మాట అనలేదే. ఆంధ్రప్రదేశ్ మొత్తం కేంద్ర బీజేపీ కిందే. కొమ్ములు తిరిగిన రాజకీయ అధినేతలు కూడా. ఒక చంద్రబాబు నాయుడు కొమ్ములు తిరిగిన రాజకీయ అధినేత. ఆయన ఏకంగా ఎంతమందిని ఆయన చుట్టూ తిప్పించుకున్నారో చాలామందికి తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎలా వచ్చారో, ఎలా ఆయన అధినేత అయ్యారో అందరికీ తెలుసు. ఇక కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి మొండి వ్యక్తిని భారతదేశం మొత్తం మీద చాలా తక్కువ మంది చూసుంటారు. ఒకప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ గర్వాన్ని, అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాజకీయ అధినేతల్ని పక్కన పెట్టేసి రాజకీయాల్లోకి ఒంటరిగా దిగారు. అలాంటి మొండి వ్యక్తి కూడా దాదాపుగా 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఖచ్చితంగా రాజీ పడుతూ వస్తున్నారు. కారణం ఏమిటి? ఆంధ్రప్రదేశ్కు ఏ శాపం ఉందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే దాదాపు రాజకీయ అధినేతలందరూ అందరినీ తలదన్ని వచ్చిన వాళ్ళే. అలాంటి వారందరూ ఇప్పుడు కేంద్రంలో మోడీ ద్వయానికి పాదాక్రాంతం అయిపోతున్నారు. ముఖ్యంగా అధినేత మోడీతో పాటు అమిత్ షా చెప్పిన మాటల్ని మాత్రమే తూచా పట్టించి పాటిస్తున్నారు. అంటే మోదీ అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలకు ఎంత భయమో తెలిసిపోతుంది. ఇంత కొమ్ములు తిరిగిన నేత అయినా సరే కేంద్రంలో అమిత్ షా, నరేంద్ర మోడీ చెప్పిన మాటలు వినాల్సిందే. లేకపోతే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది చాలామందికి తెలిసిన మాట. ఎక్కడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమవుతాయి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మోదీ ప్రయోజనాల కోసమే అన్ని పార్టీలు ఏకమవుతాయి. బీజేపీలో జతకట్టిన పార్టీలు, ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్న పార్టీలు కాకుండా బయట ఉన్న రాజకీయ పార్టీల్లో డీలిమిటేషన్ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు తెలుపుతున్న ఏకైక పార్టీ బహుశా వైకాపా. బీజేపీతో ఎలయన్స్లో ఉన్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకించలేమని చంద్రబాబు సమర్థించడానికి అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి చేతికి అంది వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టుకున్నారు. దేశంలో చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది. కురుక్షేత్రంలో భీషణ్ణి పడగొట్టేందుకు సికండిని ఎలా అడ్డం పెట్టుకున్నారో ఇప్పుడు డీలిమిటేషన్ సాధించేందుకు మహిళా రిజర్వేషన్లను అడ్డం పెట్టుకున్నారు. 2026లో మొదలైన జనాభా లెక్కలు 2027లో పూర్తయ్యాక డీలిమిటేషన్ కోసం ఆలోచించాలి. తమ అధినేత కేంద్రంలో కూటమి పెట్టిన బిల్లును యమస్పీడుగా మద్దతిస్తున్నా కూడా రాష్ట్రంలో కూటమితో పోరాటం చేసే వైకాపా శ్రేణులకు సానుభూతి తెలపడం తప్ప ఏం చేయలేదు. చంద్రబాబు, జగన్, పవన్ ఓ సాయంత్రం పూట కలిసి 42,36,014 వాటాతో రాష్ట్రాన్ని పనిచేసుకున్నారు. మిగిలిన 8% బీజేపీకి ట్యాక్స్గా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల పేరుతో వాళ్ళు చేసే కోట్ల ఖర్చు మిగులుతుంది. వారికి రాష్ట్రం అంతా తిరిగే శ్రమ తప్పుతుంది. అన్నిటికీ మరీ ముఖ్యంగా హాయిగా నిద్రపడుతుంది. పైగా వాళ్ళు రాష్ట్రంలో పాటు వారి వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇక రాజధానులు అంటారా, నలుగురు తల ఒక రాజధాని వారికి నచ్చిన చోట కట్టుకోవచ్చు. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్న వైసీపీ కోసం ఆలోచించుకోవాల్సింది జగన్ సమర్థించే ఓటర్లే. బీజేపీని సపోర్ట్ చేయడంలో జగన్, చంద్రబాబు కన్నా ముందుంటారు. కానీ బీజేపీ వారు జగన్ను, ఆయన మతాన్ని అనుక్షణం ఉతికి ఆరేస్తుంటారు. ఈ ఇంట్లో తిని ఆ ఇంట్లో చేతులు కడగడం అంటారు. జగన్ బీజేపీ సపోర్టు అలాగే ఉంది. రాష్ట్రంలోని జగన్ ఓటర్లు ఎన్డీఏ మీద ఎందుకు పోరాడి పోలీసు కేసులు పెట్టించుకోవాలి? జగన్ ఏమో హ్యాపీగా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తారు. భలేగుంది ఆంధ్ర రాజకీయం. తమకు ఎంత సవతి పోరున్నా కూడా మోడీకంటూ వీళ్ళ అవసరం రావాలే కానీ అదొక సువర్ణ అవకాశంగా భావిస్తారు మొత్తం మన తెలుగోళ్ళంతా. నవీన్ పట్నాయక్ సుమారు 24 ఏళ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు మొన్నటి ఎన్నికల్లో అధికారం కోల్పోయి ఇప్పటికీ ఒడిశాలో అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలైనా మీదలేవు. ఇన్నాళ్ళు కేంద్రంలో బీజేపీకి నవీన్ పట్నాయక్ ఒక అప్రకటిత మిత్రుడు. 2019 తర్వాత బీజేపీ ఏ కీలక బిల్లు ఇచ్చినా బీజు జనతాదళ్, బీజేడీ వెనకాడకుండా మద్దతిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకే ఓటేశారు. ఇంతలా సహకరించిన నవీన్ ఇప్పుడు మాత్రం కేంద్రంపై తిరుగుబాటు ప్రకటించారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 131వ రాజ్యాంగ సవరణ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి కారణం చాలా స్పష్టం. జనాభా ప్రతిపాదికన ఎంపీ సీట్లు పెంచితే పద్ధతిగా జనాభాను నియంత్రించిన ఒడిశాకు అన్యాయం జరుగుతుంది. ఒడిశా సీట్ల వాటా 3.9% నుంచి 3.4%కి తగ్గిపోతుంది. అంటే మీ మాట విన్నందుకు మా గొంతు నొక్కుతారా అని ఆయన నిలదీస్తున్నారు. నిజానికి బీజేపీని గుడ్డిగా నమ్మడం వల్ల నవీన్ పట్నాయక్ తన సొంత రాష్ట్రంలో అస్తిత్వాన్ని కోల్పోయారు. ఎప్పుడూ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయిలో బీజు జనతాదళ్ కేడర్ దెబ్బతింది. ఈ గ్యాప్ను వాడుకొని బీజేపీ ఒడిశాలో పాగా వేసింది. బీజేపీకి బీ టీం అనే విమర్శ రావడంతో ప్రజలు మార్పు కోరుకొని చివరకు నవీన్ను ఓడించి బీజేపీకి అధికారం అప్పగించారు. మిత్రుడు అనుకునేవాడే ఇంటిని గుల్ల చేశాడు. రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనం కంటే ఏ నాయకుడు ఎక్కువ కాదు. మన రాష్ట్రంలో కొందరు నాయకులు కేంద్రం ముందు సాగిలపడుతున్నారు. రాష్ట్రానికి న్యాయం జరుగుతున్నా నేరు మెదపడం లేదు. కానీ నవీన్ పట్నాయక్ ఇవాళ అధికారం లేకపోయినా తన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పాత మిత్రుడిని సైతం ఎదిరించి నిలబడ్డారు. తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు, ఒక రాష్ట్ర ఆత్మగౌరవ పోరాటం. పదవుల కోసం ఢిల్లీ ముందు మోకరిల్లే నాయకులకు ఇదొక గట్టి హెచ్చరిక. మహిళల భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ చేస్తున్న 131వ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెడుతున్న 3 బిల్లులేంటి? ఈ 3 బిల్లుల గురించి బయట ఏం ప్రచారం చేశారు? వాస్తవంగా ఏముందని నిజంగానే దక్షిణాది రాష్ట్రాలకు దెబ్బతీస్తాయా? అన్నిటికి మించి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఇందులో పెట్టిన ఒక క్లాజ్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరుగుతుందన్న విషయం మన నాయకులకు తెలియంది కాదు. కానీ ఎవరికి వారు ఒక డిమాండ్ను కేంద్రం
ముందు పెట్టి దానికి మోదీ అంగీకరించారని మోసం చేసుకొని అనుకూలంగా ఓటేయడానికి సిద్ధపడుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.